హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock అవుతుందండి. ఈరోజు వచ్చేసి సాటర్డే. అన్నిటికంటే ముఖ్యమైన విశేషం ఏంటంటే అందరికీ ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరి ఇళ్ళల్లో చాలా బాగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి. ఇడ్లీ, దానికి కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ. ఒక్క నిమిషం అండి చూపిస్తా. ఇడ్లీ అండి, దానికి నంచుకోవడానికి పల్లి చట్నీ అండి. ఇది వచ్చేసి ఈ ప్లేట్ వచ్చేసి మా టామ్క్ అండి. ఇది వచ్చేసి మా జెర్రీకి అండి. ఇందులో వచ్చేసి టీ అండి, కానీ టీ తాగలే. టిఫిన్ అయినాక టీ తాగినాక నేను అక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను అండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10 o'clock అవుతుందండి. గాంధీ బొమ్మ దాకా వెళ్ళేసి వద్దామని నేను జెర్రీ వెళ్తున్నామండి. పువ్వులు పండ్లు అవి తీసుకురానికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళినాక అక్కడి నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. ఇంటి నుంచి బయటకు వచ్చినా అండి. ఎట్లా చెడక్? చామంత్యా? గులాబీ 40. దండ జెర్రీకి సిగ్గు వస్తుందని ముందుకు వెళ్ళిపోయిందండి. ఎట్లన్నా మామిడాకు 10 రూపాయలది కావాలా? 20 రూపాయలా? చూపి. తీయద్దా? ఇల్లే ఇక్కడ వచ్చేసి మామిడాకు తీసుకున్నా అండి. ఇక్కడ వచ్చేసి అన్ని బిల్పపత్రం, అన్ని ఆకులు ఉన్నాయండి. ఏమంటారో నాకు కూడా సరిగ్గా తెలియదు. పూపత్ర చూసి మరీ ఇంతనా చూసి పెట్టు మంచిగా. మా జెర్రీ చూడండి అక్కడ కార్నర్లో నిలబడ్డది. సంచిలో పెట్టమ్మా. ఇప్పుడే మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్నా అండి. జెర్రీకి ఏమైందేమో ముందు 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 వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక పూజ, ఇప్పుడు మా పూజ కంప్లీట్ అయిపోయిందండి. వినాయకుడిని కింద కూర్చునబెట్టినాం.
ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి మా జెర్రీ వీడియో గేమ్ ఆడుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మా మిజ్జులు కూడా వండుకున్నాడండి, ఇక్కడ ఇవ్వలే. వాడు కూడా ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాడండి. ఇప్పుడు వచ్చేసి కిచెన్ రూమ్లోకి వెళ్దాం. ఈరోజు వచ్చేసి తుమ్మకూర పప్పు అండి. ఇందులో వచ్చేసి చింతకాయ వేసినాం. ఈరోజు ఒక్కరోజు తింటారండి, వట్టప్పుడు తినరండి. దీనికి కాంబినేషన్ వచ్చి చింతకాయ పచ్చడి అండి. వంట కంప్లీట్ అయినాక నేను వీడియో చూపిస్తాను అండి. వస్తావా? నమస్తే. నమస్తే. నేను బియ్యం పెట్టారా? మేము వినాయకులు జున్నికి పోతున్నాం. చూపి, మన వినాయకుడిని చూపియావా? ఇక్కడ హారతి అవుతుందండి, వెళ్దాం. కొద్దిగా పని ఉందండి, బ్యాంగిల్ స్టోర్కి వచ్చిన. లోనికి వెళ్దాం. ఇక్కడ చూసినా అండి, ఇక్కడ చూస్తే కనబడ్డది మీరు. జెర్రీ వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకుంటుందండి. ఏం ఐస్ క్రీమ్ చూపించు. ఇప్పుడు వచ్చేసి నామాల గుండు దాకా వచ్చినామండి, మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. ఏం ఐస్ క్రీమ్ అది? గ్రేప్సా? ఎంత? మరి టామ్కి ఎంత తీసుకోలే? వద్దని చెప్పిండా? ఇప్పుడు వచ్చేసి రిటర్న్ ఇంటికి వెళ్తున్నామండి. ఇక్కడ వేడివేడి మిర్చి వడ పకోడీ అన్నీ వేడివేడిగా ఉంటే చాలా బాగుంటాయి అండ్ టేస్టీ కూడా ఉంటాయి. సరే అని వెళ్ళొస్తున్నా.